యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అలాగే కుడివిచ్చిన ప్రతి ఒక్క దేవుని ఆమేన్. అలాగే గొప్ప పిలుపు పొందిన ప్రతి ఒక్కరికి ప్రతి వందనాలు. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన, కొనబడిన నీతిమంతులు, పరిశుద్ధులు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి వందనాలు. ఇలాగ వయసు వెళ్ళిన అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుడు అందరిని దీవించినాక ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచినాక ఇప్పుడు ప్రియులారా మనం ఎంతో మన సంతోషంతో ఉండాల్సిన సమయం. ఎందుకంటే దేవుడు ప్రియులారా మహాకృపను బట్టి, దేవుని మహాకృపను బట్టి సువార్త ద్వారా దేవుడు ప్రియులారా మనకు రక్షణ అనుగ్రహించాం. ఇప్పుడు మనం ప్రియులారా మనం గొప్పగా ఆనందించుకోవాలన్నమాట. గొప్పగా ఆనందించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది గ్రేట్ అన్నమాట. గ్రేట్ సాల్వేషన్, చాలా గొప్పది అనమాట, మామూలు కాదు. రక్షణ అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా నాకు మీకు అనుగ్రహించిన పాపక్షమాపణం. సువార్త విని యేసుక్రీస్తు మన కొరకు పుట్టామని, 33 సంవత్సరం బ్రతికామని, సిలువలో ప్రాణం పెట్టామని, సమాధి నుండి తిరిగి లేచామని సువార్త పరిశుద్ధాత్మ దేవుడు సువార్తికుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా దేవుడు వినిపించామన్నమాట. వినిపించి నమ్మిన వారు రక్షణ పొందామన్నమాట. నమ్మిన వారు కొందరు నమ్మలేదేమో, కానీ మనమందరూ నమ్మిన గుంపులో మనం ఉన్నాం కాబట్టి దేవునికి స్తోత్రం. నమ్మలేని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా ఆ సువార్త వారిలో జీవమాత్మలాగా మార్చబడినట్టు ప్రియులారా మనం నమ్మిన వారుగా ఉన్న మనం ప్రార్థన చేయాలి. వేరే మార్గం లేదు, ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు కోరి అందరూ రక్షణ పొందాలని ప్రియులారా ప్రభు కోరుతుంది. అందరూ రక్షణ పొందాలి. కాబట్టి దేవుని మహాకృపను బట్టి మనం రక్షణ పొందాము. ఇప్పుడు మిగిలిన వారు కూడా రక్షణ పొందలేని వారు కూడా త్వరగా పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని కృపను బట్టి వారి ఆత్మ కణలు తెరబడి, ఆత్మ చెవులు తెరబడి, హృదయంలో నమ్మినట్టు ఆ కృప దేవుడు యేసును దేవుడు అనుగ్రహించినాక కాబట్టి ప్రియులారా రక్షణ పొందిన వారిని బట్టి మనం స్తుతించాలి. రక్షణ పొందలేని వారిను అది త్వరగా పరిశుద్ధాత్మ సహాయం వలన రక్షణ పొంది ఆమెన్ పాట పాడినట్టు, ఆమెన్ బాప్టిసం పొందినట్టు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్టిసం పొందినట్టు, పరిశుద్ధాత్మ బాప్టిసం పొందినట్టు ప్రభుతో కలిసి హృదయ కృప దేవుడు అధికంగా అనుగ్రహించును గాక. కాబట్టి ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది దేవుడు మనం ప్రార్థనలు ఆలకిస్తాడు. కీర్తనలు 91 కీర్తనలు 15వ వచనం ప్రియులారా మనం చూస్తున్నట్టే ఇలాగ రాయబడింది. అతడు నాకు మొరబెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. లేదు యేసునామములో తండ్రితో ప్రియులారా దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఎన్నో విషయానికి జీవగల దేవుడు నాకు మీకు జవాబు ఇప్పుడు దాకా అనుగ్రహించాడు. కాబట్టి ఇంకా కూడా అనుగ్రహిస్తాడు. దేవుని చిత్తానుసారంగా వాక్యం పట్టుకొని ప్రత్యేకంగా ప్రియుల యేసుతో మనం మాట్లాడుతున్నప్పుడు వాక్యం పట్టుకొని మాట్లాడాలి అనమాట. ఆయన సొంత మాటలు కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దేవుని యొక్క మాటలు, వాగ్దానాలు ప్రియుల ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు త్వరగా జవాబు వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. వాగ్దానాలు పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కొందరు మనం చూసినట్టే చాలా గంటలు ప్రార్థన చేస్తారు, కానీ
వారు సొంత భాషల్లో ప్రార్థన చేస్తారు. అంటే సొంత ఓకే, అది కూడా దేవుడు ఆలగిస్తారు. కానీ ఇంకా పవర్ఫుల్ ప్రేయర్ మనం చూస్తుంటే ప్రభు ఏదైతే పరిశుద్ధాత్మ వలన బయలుపరచబడిన బైబిల్లో రాయబడిన పరిశుద్ధ గ్రంథములు రాయబడిన పరిశుద్ధ మాటలు వాగ్దానాలు ఉంది కదా, వాగ్దానాలు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకే చాలా వాగ్దానాలు దేవుడు అనుగ్రహించామన్నమాట. అదే ప్రియులారా మనం అందుకొరకు మనం బైబిల్ చదవాలి. బైబిల్ చదివి వాగ్దానాలు మనం ప్రియులారా మనం అది పొందుకొని ఆ వాక్యం ప్రియులారా వాక్యం పట్టుకొని యేసునామములో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యం చాలా పవర్ఫుల్ అనమాట, దేవుని వాగ్దానాలు. కాబట్టి ఇప్పుడు ఇలా మీరు ఎంతమంది అలాగ ప్రార్థన చేస్తారు? కొందరు సొంత భాషలో ప్రార్థన చేస్తున్న వారు ఉండవచ్చు, కొందరు సొంత భాషలో ప్రార్థన చేసుకొని దానితో పాటు వాక్యం కూడా పట్టుకొని వాగ్దానాలు ఎత్తు పట్టుకొని ప్రార్థన చేసి వారుగా ఉండాలని దేవుడు కోరుతుంది. కాబట్టి పవర్ఫుల్ ప్రేయర్ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేసేప్పుడు జవాబు ప్రియులారా తప్పకుండా జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మీరు సొంత భాషలో ప్రార్థన చేస్తున్నారేమో, మంచిది, అలాగే చేయడం మంచిది. కానీ ఇంకా ఒక స్టెప్ ప్రియులారా మనం చూసినట్లయితే వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయడం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, బుద్ధిలో ప్రార్థన చేసినట్టు అలాగే ఆత్మలో ప్రార్థన చేసినట్టు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి భాషలో ప్రార్థన చేయడం ఇంకా ఒక లెవెల్ అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడి భాషలో ప్రార్థన చేయడం ఇంకా ఒక లెవెల్ అనమాట. కాబట్టి ఆ ఒక్క స్థాయి కూడా ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా సంఘం గురించి ప్రియులారా మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న ఒక మాట ఉంది. 1 కొరింథీయులు 14వ అధ్యాయము 1వ వచనములో ప్రియులారా మాట మనం చూడవచ్చు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఇంకా ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడోను గ్రహింపుడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మ నింపబడి భాషలో మాట్లాడే వారికి ఉండినట్టు దేవుడు మనకందరకు అధికమైన కృప అనుగ్రహించినాక ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి భాషలో మాట్లాడుతున్న వారిని బట్టి స్తోత్రం. ఒకవేళ మీరు ఆకాశాలు లేదు ప్రార్థన చేయాలి, ప్రభు మీ ఆత్మతో నన్ను నింపము, పరిశుద్ధ భాషలో కూడా మాట్లాడినట్టు నాకు కృప దయించమని ప్రియులారా ప్రార్థన చేయాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా మాట్లాడుతున్నప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అది మామూలు మనుషులకు అది అర్థం కాదనమాట, అది ప్రభువుకు తెలుసు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అది సూపర్ న్యాచురల్ లాంగ్వేజ్, అది సీక్రెట్ లాంగ్వేజ్ అనమాట. అది ప్రభువుకు తెలుసు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘం పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం లేదంటే సంఘ బిడ్డలు దేవుని బిడ్డలు ఆమె రహస్యంగా మాట్లాడే ఒక భాష అనమాట. దేవునికి స్తోత్రం. అది సాతానుకు అర్థం కాదనమాట. హల్లెలూయా. కాబట్టి అది ప్రభువుకు అర్థం అవుతాయి. కాబట్టి ఆ భాషలో మాట్లాడాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి అపోస్తలుడైన పౌలు ప్రియులారా ఈ విషయంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడి అధికంగా మాట్లాడామన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడి అధికంగా మాట్లాడాం. కాబట్టి అది కోరుకోవాలి. హల్లెలూయా. కాబట్టి వరాలు ప్రియులారా కోరుకోవాలి. ప్రభువు నుండి వరాలు మనం కోరుకోవాలి. వరాలు మనం కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి, ఆత్మ సంబంధమైన వరమును ఆసక్తితో అపేక్షించుడి. ఇప్పుడు ప్రభుత్వం మనం అడగాలి, దేవా ఈ వరాలతో కూడా పరిశుద్ధాత్మ ఫలం మనకు అవసరం, వరాలు కూడా మనకు అవసరం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఫలం మనకు అవసరం, హోలీ స్పిరిట్ ఫ్రూట్ మనకు అవసరం, హోలీ స్పిరిట్ గిఫ్ట్ కూడా మనకు అవసరం అనమాట. రెండు మనకు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి రెండు మనకు ఉండడం మంచిది అనమాట. దేవునికి ఇష్టం. ఎందుకంటే ఈ భూమిలో ఇప్పుడు బ్రతుకుల్లో మన జయంతో ముందుకు వెళ్ళాలంటే, సాతాను అందరాలు ఓవర్కమ్ చేసుకొని వెళ్ళాలంటే ప్రియులారా ఇది రెండు మనకు మంచిది అనమాట. పరిశుద్ధాత్మ ఫలం, వరాలు. అప్పుడు మనం అధికంగా ఫలిస్తాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది? తండ్రి నామం నా ద్వారా మీ ద్వారా మహిమపరచబడదు. కాబట్టి బైబిల్ ప్రియులారా మనం చూడవచ్చు, 30 గాని 60 గాని 100 గాని ఫలించినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒక వ్యక్తి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడింది. ఒక వ్యక్తి విత్తనాలు ఎత్తుకొని విత్తనం వేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని 30 కొన్ని నెలలు పడినప్పుడు ప్రియులారా మనం చూసిన 30
మంచి నెలలు పడినప్పుడు కొన్ని 30, కొన్ని 60, కొన్ని 100. ఇప్పుడు దేవుడు అంత్యకాలంలో కడవరి గడియలు బ్రతున్న మనం యేసుదామలో మనం ఆత్మ నుండి 100 ఫలించినాక దేవునికి స్తోత్రం. 100 ఫలించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇల్లరా మనం ఫలించుకోవడానికి ఏసే మాటలు ప్రియులరా పరిశుద్ధాత్మ సహాయం వలన మన హృదయంలో నింపుకోవాలి. దానితో పాటు భాషలో ప్రార్థన చేసుకోవడం చాలా మనకు సహాయపడుతుంది. భాషలో ప్రార్థన చేసుకోవడం అంటే సీక్రెట్ లాంగ్వేజ్ వాడుకోవడం, లేదంటే సూపర్ న్యాచురల్ లాంగ్వేజ్ వాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనమాట. మన సొంత భాషలో ప్రార్థన చేసినప్పుడు కొన్నిసారి సాతానది విని ఆపుతారేమో. వాగ్దానాలు పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు అది బలం, చాలా బలమైన ప్రార్థన. ఇలా పరిశుద్ధాత్మతో నింపబడి భాషలో ప్రార్థన చేసినప్పుడు అది ఇంకొక లెవెల్ అనమాట. కాబట్టి ప్రియులారా, మీరు ఏ ఒక్క లెవెల్ మీరు వాడుతున్నారు? మీరు సొంత భాషలో మీరు ప్రార్థన చేస్తున్నారా? ఓకే, మేము అదైనా చేయడం చాలా గొప్పది. హల్లెలూయా. కొందరు ఆమె కొద్దిసేపు కూడా ప్రభుత్వం మాట్లాడలేని వారు ఉన్నారు, ప్రార్థనలు సమయం గడపలేని వారు ఉన్నారు. బిజీ అని చెప్పుకొని రకరకాలు పనిని బట్టి కానీ బిజినెస్ ని బట్టి కానీ కొద్దిసేపు కూడా ప్రభుత్వం మాట్లాడలేని వారు ఉండవచ్చు. కానీ మీరు సొంత భాషలైనా కొద్దిసేపు మాట్లాడుతున్నారు కదా, అది చాలా గొప్పది. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు కోరు ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ నింపబడి భాషలో మాట్లాడుకోవడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. అది మాత్రం కాకుండా ప్రియులారా ఇంకా మనం చూసినట్లయితే అపోస్తల గారి 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సంఘం ప్రార్థన ఇస్తున్నట్టు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. సంఘం అంటే మన వ్యక్తిపరంగా మనం ఒక్కరు ప్రార్థన చేసుకోవచ్చు, 2-3 ప్రార్థన చేసుకోవచ్చు. ఇలా సంఘం అంటే దేవుని బిడ్డలు, అభిషక్తులు, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన దేవుని బిడ్డలు అందరూ కూడా కలిసి యేసులో తండ్రితో మాట్లాడుతున్నప్పుడు అది ఇంకా పవర్ఫుల్ ప్రేయర్ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒంటరిగా ప్రార్థన చేయడం కూడా మంచిది, గొప్పది. కానీ కలిసి ప్రార్థన చేసినప్పుడు ప్రియుల బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూసినది పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు, బంధించబడిన సార్లు ఉన్నప్పుడు సంఘం అంతా కూడా శ్రద్ధగా ప్రార్థన చేసినప్పుడు దేవదూతులు దిగామన్నమాట. దేవదూతులు బలంగా పనిచేస్తున్నట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మన యేసునామములో ప్రార్థన చేసినప్పుడు సంఘం అంతా కూడా కలిసి ఆత్మ కలిగించు ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు మట్టి దేవదూతులు ఏంజల్ కూడా దిగుతాయి అనమాట. ఏంజల్ కూడా ఆమె దేవదూతులు కూడా ప్రియులారా పని చేస్తాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది? అపవాదికరులు తప్పకుండా లయమైపోతాయి అనమాట. కాబట్టి ప్రార్థనకు జవాబు వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మన యేసునామములో ప్రార్థన చేసినప్పుడు బలమైన దూతలు పనిచేస్తుంది అనమాట. కాబట్టి ప్రత్యేకంగా దేవుని కుమార్తె ఉన్న మనకు దేవదూతులు కాపుదల కూడా ప్రభువుని యేసుక్రీస్తు ప్రియులారా మనకు అనుగ్రహించినట్టు మనం స్తుతించాలి. కాబట్టి మన కాపుదల ప్రియులారా ప్రభువుని యేసుక్రీస్తు కోరుతుంది అనమాట. కాబట్టి బలమైన దేవదూతలు కూడా దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి స్తోత్రం. ఇప్పుడు దేవుని పిలుపు ఉందనే ప్రియులారా మనం దేవుని రాజ్యములు ఉన్నాం. యేసుక్రీస్తు ఒక ప్రేమ దేవుని రాజ్యములు మనం ఉన్నాం అనమాట. కాబట్టి మనకు చాలా కాపుదల ప్రియులారా మనకు ఉంది అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు కాపుదల ఉంది. యేసుక్రీస్తు నామం అన్య నామం కంటే గొప్ప నామం, ఆ నామంలో కాపుదల ఉంది. యేసుక్రీస్తు వాక్యం ద్వారా దేవుడు తప్పకుండా ప్రియులారా మనను కాపాడుతుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వలన హోలీ స్పిరిట్ తో నిండి మేఘ స్తంభంగా అగ్ని స్తంభంగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రియులారా దేవుని ఒక సన్నిధి వలన ప్రసన్నస్ వలన దేవుడు కాపాడినట్టు సువార్త రక్షణ పొందిన ప్రియులారా మనల్ని కూడా పరిశుద్ధాత్మ వలన కూడా దేవుడు ఇప్పుడు దాకే కాపాడినట్టు స్తోత్రం. ఇంకా కూడా కాపాడతారు, ఇంకా కూడా తప్పకుండా కాపాడుతాడు. అది మాత్రం కాకుండా దేవుడు ప్రియులారా దూతల ద్వారా కూడా మనను తప్పకుండా కాపాడుతారనమాట. అందుకొరకు ప్రియులారా దయచేసి మనం నెగటివ్ మాటలు దయచేసి మనం పరిస్థితులను చూసుకొని మన నెగటివ్ మాట్లాడొద్దనమాట. అవిశ్వాస మాటలు పలుకోవద్దు, నెగటివ్ మనం పలుకోవద్దు, భయపుట్టించే మాటలు మనం పలుకోవద్దు అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే సువార్త రక్షణ పొందిన ప్రియులారా మనం స్పిరిచువల్ వేళ్ళు ఉంది అనమాట. స్పిరిచువల్ వేళ్లలో మనం ఉన్నామన్నమాట. కాబట్టి స్పిరిచువల్ వేళ్లలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఉన్నారు, సాతాను కూడా ఉన్నామని అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని ఒక దూతలు పనిచేస్తుంది, దేవదూతలు ఉంది, అలాగే సాతాన్ ఒక దూతలు కూడా ఉంది అనమాట. కాబట్టి దేవుని కుమార్తెగా మనం ప్రియులారా జీవ మాటలు పలకాలి అనమాట. జీవ మాటలు పలకాలి, పరిశుద్ధాత్మ నింపబడి జీవ మాటలు పలకాలి. మరణ మాటలు ప్రియులారా పలుకోవద్దు అనమాట. అవిశ్వాసం, అనుమాన మాటలు, భయపుట్టించే మాటలు, సందేహ మాటలు మనం పలుకుతున్నామంటే, శాప మాటలు మనం పలుకుతున్నామంటే, కోపంతో మనం మాట్లాడుతున్నామంటే
అదంతా కూడా మరణం అన్నమాట. కానీ జీవమాటలు పలకాలి, పరిశుద్ధాత్మతో నింపబడి జీవమాటలు పలకాలి అని ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. జీవమాటలు పలికేవారుగా మనం ఉండాలి. అప్పుడు దేవదూతలు పని చేస్తాడనమాట. కానీ మరణ మాటలు పలికినప్పుడు సాతాను దూతలు పని చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా సాతానుకు మనం చోటు ఇవ్వద్దని బైబిల్లో రాయబడింది. కాబట్టి మన హృదయంలో సాతానుకు చోటు ఇవ్వద్దు, మన మాటలను బట్టి కూడా సాతానుకు చోటు ఇవ్వద్దు అనమాట. కాబట్టి ప్రియులారా కాబట్టి మాటలు చాలా ప్రాముఖ్యం అనమాట. మన మాటలు ప్రియులారా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవా, మీ చిత్తానుసారంగా మాట్లాడినట్టు నాకు కృప దయచేయము. దేవుని చిత్తానుసారంగా మనం మాట్లాడాలి అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఉప్పు వేసినట్టు మనం మాట్లాడుకోవాలన్నమాట. ఇద్దరు కూడా కృప 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 కలిగి ఉప్పు వేసినట్టు మనం మాట్లాడాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇద్దరులకు ఆత్మీయ అభివృద్ధి కలిగేస్తే మాటలు పలుకాలని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరుచుకొని మనం మాట్లాడవద్దని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. సనుగొద్దు, గుణగొద్దు అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? పూర్తిగా యేసుక్రీస్తులో మనం ఆధారపడాలి, జీవ మాటలు పలకాలి అనమాట. దేవుని మాటలు ప్రియులారా చాలా ప్రాముఖ్యం అనమాట. మాటలు ప్రియులారా చాలా ప్రాముఖ్యం. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మాటలో ఒక పవర్ ప్రియులారా మనం చూడవచ్చు. ఆకాశం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే వర్షం పడినప్పుడు, భూమిలోనికి వర్షం పడినప్పుడు, అది పడిన తర్వాత ప్రియులారా అది నేల మీద పడిన తర్వాత ఏమవుతుంది? వర్షం లేనప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే, వర్షం లేనప్పుడు సమ్మర్ సీజన్ లో ప్రియులారా మనం చూసినట్లయితే ఎండిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ ఒక వర్షం మంచిగా పడిన తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, అందు కూడా ఆ చెట్లు గాని చిన్న చిన్న గడ్డి గాని అదంతా కూడా ఎదిగినట్టు చాలా పచ్చిగా ప్రియులారా పైకి వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు అనమాట. అలాగే ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన నోటి మాటలు కూడా అలాగుంది అనమాట. దేవుని నోటి నుండి వస్తున్న మాటలు కూడా అలాగుంది అనమాట. కాబట్టి యెషయా గ్రంథము 55వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 10వ వచనం, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తవానికి విత్తనమును బుల్చువానికి ఆహారమును కలుగుడకై అది చిగురుచు వరదలినట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చు వదనమును ఉండును అని రాయబడింది. అంటే మనం అందరి ప్రియులారా మనం చూసినట్లయితే నూతన సృష్టి అనమాట. క్రిస్తువులో ఉన్న మనం అందరి నూతన సృష్టిగా దేవుడు మనల్ని మార్చారు. అలాగే మన అందరూ ఆత్మలో, మన అందరి హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంది. దేవుని వాక్యం లేని వారు ఎవరు లేదు. వాళ్ళ వాక్యం లోపల లేని వారు ప్రార్థన పూర్వక పరిశుద్ధ గ్రంథం వినాలి, చదవాలి, ఒప్పుకోవాలి, నింపుకోవాలి అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా మనం మాట్లాడినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ వాక్యం వెళ్ళి తన పని చేస్తే అనమాట. వాక్యం తన పని చేస్తే అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము బుంచువానికి ఆహారమును కలుగుడకే అది చిగురిచ్చు వరదలినట్లు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చు వదనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. చూడండి, కార్యం సఫలపరచబడతాయి అనమాట. కార్యం జరుగుతుంది అనమాట. హల్లెలూయా, కార్యం జరుగుతుంది. నేను నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయను. కాబట్టి దేవుని వాక్యానికి చాలా పవర్ఫుల్ ఉంది, పవర్ అనమాట, శక్తి ఉంది అనమాట, ఆత్మ గడ్గం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని కుమార్తె, దేవుని కుమారుగా మన పరిశుద్ధాత్మ నింపబడి దేవుని యొక్క మాటలు పలకాలన్నమాట. కాబట్టి పరిస్థితులు మనకు అనుకూలంగా లేదేమో, పరిస్థితులు అందరూ కూడా అనుకూలంగా లేదేమో, కొన్నిసారి అనుకూలంగా ఉండవచ్చు, అనుకూలంగా లేదేమో. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం దేవుని యొక్క వాగ్దానాలు మనం పంపాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఆత్మ గడగం మనం వాడుకోవాలన్నమాట. దేవుని యొక్క మాటలు మనం కన్ఫర్స్ చేయాలి, మనం ఒప్పుకోవాలి. దానికి పవర్ ఉంది అనమాట. ఇప్పుడు పరిస్థితులు చేంజ్ అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, అబ్రహాం సారా జీవితంలో ప్రియులారా మనం చూడవచ్చు, దేవుడు అబ్రహామును పిలిచామన్నమాట. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము పిలుపునకు తగినట్టు సొంతం ఇల్లు, సొంత ఊరు అంతా విడిచిపెట్టి జీవంగల దేవుని వెంబడించామన్నమాట. మనం కూడా ప్రియులారా సువార్త విని రక్షణ పొందినప్పుడు అదే జరిగింది.
దేవుడు మనల్ని పిలిచాం, యేసుక్రీస్తు మనల్ని పిలిచామన్నమాట, ప్రేమతో మనల్ని పిలిచామన్నమాట. హల్లెలూయా. పిలిచినప్పుడు మనం ఆ సువార్త రక్షణ పొంది ఆ పిలుపుకు లోబడి ప్రియులారా మనం యేసుక్రీస్తును వెంబడించే వారం అనమాట. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తుకు అడుగుజాడలో మనం నడవాలి. యేసుక్రీస్తుకు అడుగుజాడలో నడవడం అంటే దేవుని యొక్క స్వరం విని పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం ముందుకు నడవాలి అనమాట, ముందుకు నడవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు పిలుపు ప్రియులారా మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఉన్నతమైన పిలుపు అనమాట, హై కాలింగ్ అనమాట, పరలోక పిలుపు అనమాట. హల్లెలూయా. దానికన్నా గొప్ప పిలుపు లేదు. కాబట్టి ఆ పిలుపు ప్రియులారా పొందిన మనం యేసుక్రీస్తుకు అడుగుజాడలో ఆ స్వరం విని అనుదినం ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి అనమాట. ఇంకొక స్వరం మనం వినవద్దు అనమాట, ప్రత్యేకంగా మనం సాతాను స్వరం వినవద్దు. యేసయ్య స్వరం విని ప్రియులారా ముందుకు వెళ్ళినప్పుడు మన గురి వద్దకు చేరుతాయి అనమాట. గురి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తున్న గురి గురించి రాయబడింది. గురి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. గురి గురించి రాయబడింది. అంటే గురి వద్దకు మనం పరిగెత్తుకోవాలని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి అబ్రహాం దేవుని యొక్క పిలుపు ఉంది. ప్రియులారా జీవగల దేవుని వెంబడించాము. కాబట్టి అబ్రహాంకు చక్కని అందమైన భార్యను దేవుడు అనుగ్రహించాం, సారా అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి అందమైన భార్య అబ్రహాముకు ఉంది. కాబట్టి దాని వలన కూడా కొద్దిగా సమస్య అబ్రహాముకు వచ్చింది. సరే, కాబట్టి కొందరు ప్రార్థన చేస్తారు, పాటన కొరకు ప్రార్థన చేస్తారు. కొందరుకు అందమైన పాటన దొరుకుతాయి, కొందరుకు అందం లేని పాటన దొరుకుతాము. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే ఏదైనప్పుడు కూడా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మొదటి పేతురు 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. సారా ప్రియులారా మనం చూసినట్టే అబ్రహామును యజమానుడుగా అని పిలిచామన్నమాట. సారా అబ్రహాముకు లోబడామన్నమాట. లోబడిన కాబట్టి అది ఒక అలంకారంగా ఉన్నట్టు బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా దేవుడు బయట ఉన్న అలంకారం కంటే దేవుడు కోరుతున్న అలంకారం ప్రియులారా మనం చూసినట్టే లోపల ఉన్న అంటే ఇన్నర్ విధేయత అనమాట. విధేయత బైబిల్ గ్రంథం ప్రియులారా మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది సాత్వికమైన మనస్సు, శాంత హృదయం, అది చాలా గొప్పది అనమాట. కాబట్టి అబ్రహాం సారా కుటుంబ జీవితంలో మనం చూసినట్లయితే సారా ప్రియులారా అబ్రహామును యజమానుడు అని పిలిచారు. కొందరు కొందరు హల్లెలూయా భార్య భర్త వారి కుటుంబ జీవితంలో మనం చూసినట్టు కొన్నిసారి వారు కొందరు మనం చూసినది రెస్పెక్ట్ గా మాట్లాడతారు. హస్బెండ్ అంటే రెస్పెక్ట్ గా మాట్లాడు కొందరు ప్రియులారా మనం చూడవచ్చు. కొందరు రెస్పెక్ట్ చేయలేని పరిస్థితులు ఉండవచ్చు. కానీ అబ్రహాం సారా జీవితంలో ప్రియులారా మనం నేర్చుకోవడానికి ఉన్న విషయం, సారా ప్రియులారా అబ్రహామును యజమానుడుగా అంటే రెస్పెక్ట్ చేసుకొని మాట్లాడేమన్నమాట. రెస్పెక్ట్ చాలా ప్రాముఖ్యమైనమాట. ప్రతి కుటుంబ జీవితంలో ప్రియులారా కుటుంబ జీవితాలు కట్టబడాలి అంటే రెస్పెక్ట్ చాలా ప్రాముఖ్యం. రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడి ఉంటే మనకు తెలుసు, మనం ఎవరైనా మనతో మాట్లాడుతూ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినట్లయితే మనకు అది ఎక్కువ వినాలని అనిపించలేదు. కానీ ప్రేమగా రెస్పెక్ట్ గా మాట్లాడి ఉంటే అది వినాలి అని అనిపిస్తుంది. సరే, కాబట్టి అబ్రహాం సారా కుటుంబ జీవితంలో మనం చూసినట్లయితే సారా ప్రియులారా అబ్రహామును గౌరవించాం. అది మాత్రం కాకుండా లోబడామన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము దేవుడు చెప్పిన వాగ్దాన సంతతి ప్రియులారా దేవుడు అనుగ్రహించుంటూ ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి అబ్రహాముకు 100 వయసు వచ్చినప్పుడు కూడా సారాకు 90 సంవత్సరం వచ్చినప్పుడు కూడా ప్రియులారా వారు వాగ్దానాలు పట్టుకొని దేవుని స్తుతించుకొని ఉన్న కాబట్టి తగిన కాలంలో దేవుడు ఆ వాగ్దానాలు నెరవేర్చామన్నమాట. ఇప్పుడు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే కార్యం అంటే ప్రియులారా నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయను. కార్యం సఫలం చేయాలి, దేవుడు చేస్తాడు. కార్యం సఫలం చేస్తాడు, ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, అబ్రహాం సారా అలాగే మనం ఏం చేసుకోవాలి, వాగ్దానాలు ఎత్తిపట్టుకొని దేవుని స్తుతించుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి. అప్పుడు ప్రతి వాగ్దానాలు యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా నూతన నిబంధనలో మనం ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా నూతన నిబంధనలో మనం ఉన్నాం. కాబట్టి నూతన నిబంధన ప్రకారం ఉన్న ప్రతి వాగ్దానాలు ప్రతి ఆశీర్వాదాలు యేసునామములో నేను మీరు మనందరం అనుభవించినాక, అది ఆత్మీయమైన ఆశీర్వాదాలు, మానసికమైన ఆశీర్వాదాలు, శారీరకమైన ఆశీర్వాదాలు, ఫైనాన్షియల్ ప్రతి ఆశీర్వాదాలు
నూతన నిబంధన ప్రకారమైన ప్రతి ఆశీర్వాదాలు ప్రియులారా మనం అనుభవించాలని జీవం గల దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? వాగ్దానాలు ఎత్తుపట్టుకొని దేవుని అబ్రహాం సారాలాగా ప్రియులారా మనం దేవుని స్తుతించే వారు ఉండాలి, దేవుని ఆరాధించే వారు ఉండాలి. కానీ అబ్రహాం సారా జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే వారు సనగలేదనమాట, గుణగలేదనమాట. సనగడం వలన గుణగడం వలన లేట్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులు దయచేసి మనం ఎవరిని దూషించవద్దు. కొన్ని వాగ్దానాలు మీరు పొంది ఉండవచ్చు, కొన్ని వాగ్దానాలు వన్ ద వేలో ఉంది అనమాట. కాబట్టి అంత గురికి ప్రియులారా మనం బైబిల్లో రాయబడింది, మనం ఓర్పు కలిగిన వారు ఉండాలి, సహనం కలిగిన వారు ఉండాలి, దీర్ఘ శ్రమ కలిగిన వారు ఉండాలి అనమాట. ఓర్పు కలిగిన వారు ఉండాలి, శ్రమతో మనం వేచి ఉండాలి, ఓర్పు కలిగిన వారు ఉండాలి. దేవునితో యేసుల తండ్రితో మనం మాట్లాడాలి, జీవగల దేవుని ఒక సహాయం మనం కోరుకోవాలి. అప్పుడు జీవగల దేవుడు సహాయం చేస్తాడు అనమాట. జీవగల దేవుడు నాకు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. బైబిల్లో రాయబడి దేవుడు నేను ఏమాత్రమైన విడువను ఎన్నడూ ఎడబాయను అని దేవుడు చెప్పారు. ఇప్పుడు దేవుడు మాత్రం మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, ప్రియులారా మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాడు, జీవగల దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి నిరంతరం మనం ప్రార్థన చేసుకోవాలి, నిరంతరం మనం దేవుని స్తుతించుకోవాలి, వాగ్దానాలు ఎత్తుపట్టుకొని. అప్పుడు జీవగల దేవుడు తగిన సమయంలో ప్రియులారా కార్యం చేస్తాడనమాట, తగిన సమయంలో. హల్లెలూయా. అప్పుడు దేవుని నామం నా ద్వారా మీ ద్వారా మహిపరచబడతాయి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు కొందరు ఉన్నారు, కొన్ని రోజులు వారి విశ్వాసంతో ప్రార్థన చేస్తారేమో, తర్వాత ఇది జరగలేదు అని వారు పక్క పెడతారేమో. అలాగే ప్రియులారా మనం ఉండవద్దు. అబ్రహాం సారా ప్రియులారా మనం చూసినట్లయితే విశ్వాసంతో దేవుని స్థానంలో ప్రార్థన చేసుకొని ఉన్నామన్నమాట. దేవుని స్థానంలో స్తుతించుకొని, వాగ్దానాలు దేవుడు చెప్పిన మాటలు ఎత్తుపట్టుకొని దేవుని స్తుతించుకొని ఉన్నాం. కాబట్టి జీవం గల దేవుడు వారి కొరకు ప్రియులారా ఆశ్చర్యకరమైన కార్యం, గొప్ప కార్యం దేవుడు చేస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో కూడా అదే జరుగుతుంది అనమాట. మన విశ్వాసంతో మీరు యేసునామములో దేవుని యొక్క వాగ్దానాలు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసే వ్యక్తులు ఉండే అదే జరుగుతాయి అనమాట. అదే జరుగుతాయి, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకార్యాలు జరుగుతాయి. తర్వాత మీరే చెప్తారు, దేవుడు నా జీవితంలో, ప్రభు ఆయన యేసుక్రీస్తు నా జీవితంలో గొప్ప కార్యం చేశామని మీరు అనేక వ్యక్తుల ముందు అనేక చోట్ల సాక్ష్యం చెప్పే బిడ్డగా దేవుడు నిలబెడతారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మన విశ్వాసంతో మనం గట్టిగా వాక్యం కొరకు, వాక్యంలో ఆధారపడి నిలబడాలి, వాక్యం కొరకు నిలబడాలి. కాబట్టి నిష్ఫలముగా నా యొద్దకు మరలగా అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయను. కాబట్టి ఇప్పుడు ఇలా మన మాటలు చాలా ప్రాముఖ్యం. నెగిటివ్ మాటలు వేసి పలకొద్దు. ఓన్లీ పలికైనా దేవుని మాటలు పలకాలి, ఏసే మాటలు పలకాలి, అంతే. స్తోత్రం. పని జరుగుతుంది అనమాట. మన సొంత మాటలు కూడా అవసరం లేదు, ఏసే మాటలు పలికిన చాలు పని జరుగుతుంది అనమాట. అందుకొరకు ప్రియులారా ప్రేమ లేఖ మనం చదవాలి, పరిశుద్ధ గ్రంథం మనం చదవాలి. ఆది కాండం నుండి ప్రేరణ గ్రంథం దాకా పరిశుద్ధాత్మ సహాయమైన ఇది చదివి మన ఆత్మలో నింపుకోవాలి, హృదయంలో నింపుకోవాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి వాక్యం ప్రియులారా మనం నింపుకోవాలి, వాక్యం మనకు అవసరం అనమాట. హల్లెలూయా. వాక్యం పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా పనులు జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కార్యం నేను పంపిన కార్యమును సఫలము చేయను, దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు సఫలపరిచే దేవుడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే గురి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 3వ అధ్యాయము ప్రియులారా 12వ వచనం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే, ఇదివరకే నేను గెలిచిని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందినని ఆయనను నేను అనుకోనుడా లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబెడతను దానిని పట్టుకోనవలేనని పరిగెత్తుచున్నాను. దేవునికి సోదరు. కాబట్టి దేవుని పిలుపు పొందిన ప్రియులరా మనం పరిగెత్తుకోవాలి అనమాట. దేవునికి సోదరు. కొందరు మనం చూస్తున్నట్లయితే మెల్లగా వెళుతారము, కొందరు మెల్లగా నడిచి వెళుతారము. కాబట్టి ఇక్కడ ఆ పదం ప్రియులరా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక పిలుపు వచ్చినప్పుడు ప్రియులరా పౌలు చెప్తున్న మాట ప్రియులరా మనం చూసినట్లయితే పరుగెత్తుచున్నాను అని రాయబడింది. అంటే ఆశతో ఉన్నామన్నమాట, కోరికతో ఉన్నామన్నమాట. అంటే చాలా ఉత్సాహంతో ముందుకు, ఆశతో ప్రియులరా ముందుకు కదలినట్టు ప్రియులరా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన పరిస్థితి ఎలా ఉంది? మెల్లగా మనం వెళుతున్నామా, ఆలస్యంగా మనం వెళుతున్నామా, ఉత్సాహం లేకుండా మనం ముందుకు వెళుతున్నామా? కాబట్టి క్రీస్తు ఒక పిలుపు పొందిన ప్రియులారా మనం ఉత్సాహంతో ఉండాలి అనమాట.
ఆశతో ఉండాలి, ఆసక్తి చూపాలి. దేవుని విషయంలో మనం ఆసక్తి చూపాలి, ఆత్మీయ విషయంలో గొప్ప ఆసక్తి చూపాలి అన్నమాట. ఆసక్తి చూపాలి. దేవునికి స్తోత్రం. మనం ఆసక్తి చూపినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక. అలాగే 13వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోనను, అయితే ఒక్కటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగరపడచ్చు. అంటే వేగరపడచ్చు అంటే త్వరపడుతున్నాను అనమాట. స్తోత్రం. పరుగెత్తుకొని వెళుతున్నాము, అలాగే వేగరపడచ్చు అంటే ఉత్సాహంతో ఆసక్తితో ఆ పిలుపునకు తగినట్టు ప్రియులరా వెళుతున్నాం అనమాట. ఇంకా ప్రియులరా మనం చూస్తే 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే, చూడండి గురి అనే మాట అక్కడ రాయబడింది, గురి వద్దకే పరుగెత్తుచున్నాను. గురి ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. కొందరు గురి పట్టుకొని వెళ్తారు, వారు ఆ గురి వద్దకు చేరుకోవడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి మన గురి ఉండాలి. ఇప్పుడు ప్రియులారా మనం చూసితే మనకు అనేక విషయాలు ఉండవచ్చు, అనేక విషయాలు గురి ప్రియులారా. కొందరు మనం చూసినట్లయితే కొందరు అబ్రహాం సారా జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే వారు ఒకప్పుడు వారు పెళ్లి కొరకు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. పెళ్లి జరిగింది కాబట్టి పెళ్లి కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తున్న వారు ఉండవచ్చేమో. దేవునికి స్తోత్రం. వారికి చక్కని సాటైన సగారి జీవగల దేవుడు యేసువల్ల దేవుడు అనుగ్రహించినాక. ఎందుకంటే బైబిల్ దేవుడు ముందే చెప్పారనమాట. ఆదికాండంలో రాయబడింది 2వ అధ్యాయంలో. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచి కాదని దేవుడే చెప్పారు. కాబట్టి సాటైన సగారిను దేవుడే అద్భుతంగా ఆదాముకు గాఢ నిద్ర దేవుడు అనుగ్రహించి, దేవుడు ఆదాము నుండి ప్రక్క ఎముకను తీసి దాన్ని దేవుడు మాంసం అందుకూడా పెట్టి తయారు చేసి చక్కని అందమైన ఒక స్త్రీగా తయారు చేసి దేవుడు నిలబెట్టారనమాట. కాబట్టి ప్రియులారా మన హెవెన్లీ ఫాదర్ ప్రియులారా మనం పరలోక తండ్రి ప్రియులారా మనం చూసినట్లయితే ఒక మనిషికి ఏమేం కావాలో అదంతా కూడా అనుగ్రహించే మన తండ్రి కాబట్టి దేవునికి స్తోత్రం. జీవగల దేవుడు. ఇప్పుడు ఆదాముకు ఏం కావాలి అదంతా దేవుడు అనుగ్రహించే దేవుడు అనమాట. అలాగే హవ్వకు ఏది కావాలి అది కూడా అనుగ్రహించే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము. తర్వాత ప్రియులారా వారు ఇద్దరును జతపరచినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొందరు గురి పెళ్లి కావచ్చు, నాకు చక్కని అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలి కావచ్చు, యేసునామములో ప్రార్థన చేస్తున్నారని. కాబట్టి దాన్ని కూడా దేవుడు కొందరు ఆ గురి పెట్టుకొని ఉన్నవారు ఉండొచ్చు. దానికి దేవుడు తగిన సమయంలో దేవుడు జీవగల దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా కొందరు గురి పెళ్లి అయిన తర్వాత నాకు చక్కని చక్కని బాబు లేదంటే చక్కని పాపను నాకు కావాలని ప్రార్థన చేసిన వారు ఉన్నారు. కాబట్టి కీర్తనలు 127 కీర్తనలు 3వ వచనం ప్రకారం దాన్ని కూడా జవాబు ఉంది అనమాట. గర్భఫలం యెహోవా ఇచ్చిన స్వాస్థ్యం బహుమానం. మేము పెళ్లి అయిన తర్వాత ఆ వాక్యం పట్టుకొని చాలా సంవత్సరం ప్రార్థన చేశాము. దేవుడు చక్కని పాపను అంటే అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తర్వాత మనం ఇంకా అదొక గురి అన్నమాట. స్తోత్రం. ఒక్కొక్క గురి తర్వాత ఇంకా ఒక గురి ఉండవచ్చు. కాబట్టి ఇంకా బాబు గాని పాప గారి దేవుడు అనుగ్రహించిన తర్వాత మనం ఇంకా ప్రార్థనిస్తాను, చక్కగా పెంచుకోవాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, చక్కగా చూసుకోవాలి, చక్కగా తర్వాత పిల్లలు ఎదిగినప్పుడు మనకి ఇంకా కొన్ని గురి ఉండవచ్చు. గురి ఉంది ఇంకా మంచి ఒకరి చేతులు ఇవ్వాలి అని. కాబట్టి అదొక గురి అనమాట. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నిటికీ సహాయం చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా కొందరు గురి చక్కని ఇల్లు కట్టాలి, చక్కని ఇల్లు కలిగి ఉండాలి, చక్కని వెహికల్ కలిగి ఉండాలి. స్తోత్రం. ప్రియులారా ఎన్నో గురులు ఉండవచ్చు. తర్వాత ప్రియులారా ఎడ్యుకేషన్ విషయం కానీ, ఫైనాన్షియల్ విషయం కానీ, బిజినెస్ కానీ, వ్యవసాయం కానీ, పరిచయ విషయం కానీ ఎన్నో గురువులు పెట్టుకొని ప్రియులారా మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుల్లో ఆధారపడి మనం బ్రతుకుతున్నప్పుడు అంత సఫలమవుతాయి అనమాట. సఫలమవుతాయి. కొందరు పరిచయలో కావచ్చు, దేవా నన్ను గొప్పగా వాడుకోవాలి అనేక ఆత్మను సంపాదించాలని కొందరు ప్రార్థన చేస్తారు. పేతురు అలాగే 3000 ఆత్మలు నేను సంపాదించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా ప్రతి దేవుని చిత్తానుసారమైన ప్రతి ఒక్క ఉద్దేశాలు దేవుడు దానికి ప్రభు సహాయం చేస్తాడు అనమాట. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు.
దేవుడి చిత్తానుసారంగా ఉన్న ప్రతి విషయానికి జీవగల దేవుడు తప్పకుండా ప్రియులారా సహాయం చేస్తాడు. కాబట్టి ఇంకా ఒక గురి ప్రియులారా మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు రెండవ రాకడ అన్నమాట. యేసుక్రీస్తు రెండవ రాకడ, అది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా చివరి వచనములో ప్రియులారా మనం 3వ అధ్యాయము ప్రియులారా 20వ వచనం అలాగే చివరి వచనములో ప్రియులారా చూడవచ్చు. మన పరిస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అంటే యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు అని కనిపెట్టుకొని ఉన్నామన్నమాట. అదొక గురి అన్నమాట. కొందరు గురి యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు అని హల్లెలూయా ఎదురు చూసుకునే వారుగా మనం ఉండాలన్నమాట. సంఘం అంటే జీవగల దేవుని సంఘం, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన ప్రియులారా సత్యాలు గ్రహించిన మనం యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. కనిపెట్టే వారుగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ కోరిక మనకు అనుగ్రహిస్తాడనమాట. యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనం, కాబట్టి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా, యేసు రక్తం ద్వారా, దేవుని వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనను సిద్ధపరుస్తున్నాం అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రభు వస్తాడు. యేసుక్రీస్తు చెప్పారు, నేను త్వరగా వస్తామని చెప్పామన్నమాట. కాబట్టి ఎవరు నిరాశతో ఉండాల్సిన అవసరం లేదనమాట. మనం నిరీక్షణ దేవుడు ఇచ్చాం. యేసుక్రీస్తు మాట ద్వారా మనకు నిరీక్షణ ఇచ్చామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడ ఉంది. ప్రభు త్వరగా వస్తాడు. కాబట్టి మరణం తర్వాత కూడా బ్రతుకు ఉంది అనమాట. క్రీస్తును నిద్రించిన తర్వాత కూడా బ్రతుకు ఉంది. యేసుక్రీస్తు రాకడలో మనం అందరం ఎత్తబడాలి అంటే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది సిద్ధపాటు ఉండాలి అనమాట. సిద్ధపాటు యేసు రక్తం ద్వారా ప్రతిరోజు కడగబడాలి. యేసే వాక్యం ద్వారా, యేసే మాటలు పరిశుద్ధమైన వాక్యం, ఆ వాక్యం ద్వారా దేవా నన్ను శుద్ధి చేయమని ప్రార్థన చేయాలి. దేవుడు మనం శుద్ధి చేస్తున్నట్టు వందనాలు. అలాగే దేవుడు తన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ వలన దేవుడు మన అనుదినం కడుగుతున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ప్రియులారా, మన ప్రభు ప్రియులారా మనం చూస్తున్నదే పరిశుద్ధరనమాట. 100% పరిశుద్ధరనమాట. అది పరిశుద్ధరనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ పరిశుద్ధమైన దేవుడు ప్రియులారా త్వరగా తప్పకుండా వస్తాడు. కాబట్టి అది కూడా ఒక గురి అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి భూమిలో మనం చిన్న గురులు ఉంది, గొప్ప గురి ఉంది అనమాట. చిన్న గురులు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అంటే అదొక గురి అన్నమాట. కొందరికి అది పెద్ద గురిగా ఉండవచ్చు, మన చిన్నదని చెప్పిన వారు ఒప్పుకోలేదేమో, సరే. కాబట్టి అదొక గురి. కాబట్టి కొందరికి పిల్లలు, కొందరు ముగ్గురు పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్న వారు ఉండవచ్చు, కొందరు 10 మంది పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్న వారు ఉండవచ్చు. సరే, దేవుడు ప్రియులారా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా మనం చూస్తుంటే కొందరికి ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, కొందరికి ఆరోగ్యం కావచ్చు, మంచి ఆరోగ్యంతో బ్రతకాలని గురిపెట్టుకొని బ్రతుకున్న వారు ఉన్నారు. కొందరు సమాధానం కలిగి బ్రతకాలి, సంతోషం కలిగి బ్రతకాలి. ఇలాగే ప్రియులారా కొందరు పరిశుద్ధాత్మ వరాలతో నింపబడే బ్రతకాలి. కాబట్టి ఎన్నో గురి కలిగిన వారుగా మనం ఉన్నాం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు రెండవ రాకడలో మన ఎత్తపడే గుంపులు ఉండాలి. అది గొప్ప గురి అన్నమాట. దేవునికి స్తోత్రం. అది మామూలు కాదు, చాలా గొప్ప ఉన్నతమైన ఒక టార్గెట్ అన్నమాట, గురి అన్నమాట. యేసుక్రీస్తు రాకడలు నేను ఎత్తపడాలి అనే గురి పట్టుకొని మీరుంటే అది మామూలు గురి కాదు, చాలా గొప్పది అనమాట. హల్లెలూయా. అంటే అలాంటి ఉన్న గురి కలిగిన వారంటే దీర్ఘదృష్టి కలిగిన వారనమాట, క్రిస్తు దృష్టి కాదు. భూ సంబంధం విషయాలంటే మనం చూసినది చిన్న గురి అనమాట. అది దేవుడు సఫలపరుస్తాడు. దేవుని చిత్తానుసారమైన ప్రతి వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్న యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడిన గుబ్బలు ఉండాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ గురి కలిగిన వ్యక్తిగా ఉన్నట్టు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా మనం 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 9వ వచనం, క్రిస్తువును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రిస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసముని బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని ఆయన మరణ విషయములో సహాను భావము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అంటే మొదటి పునరుద్ధానములు పాల్పొందాలి అంటే యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడాలి అనమాట. ఆ గురి పెట్టుకొని పట్టుదలతో ప్రియులారా పౌలు ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి
నిజంగా దేవుని పిలుపు పొందినప్పుడు దేవుని కుమార్తె కూడా మనం కూడా అలా ఉండాలి అన్నమాట. యేసుక్రీస్తు రాకడలో ప్రభు నేను కూడా ఎత్తపడాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కోరిక మన హృదయంలో అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడాలి. తర్వాత మనం ప్రియులారా మనం చూస్తున్న యేసుక్రీస్తుతో 1000 ఏళ్ల పరిపాలన ఉంది అనమాట. మొదటి పునరుద్ధానంలో పాల్గొంటున్న వారు యేసుక్రీస్తుతో యేసుక్రీస్తుతో 1000 ఏళ్ల పరిపాలన చేస్తారనమాట. తర్వాత బైబిల్ రాయబడింది యేసుక్రీస్తు ఒక మొదటి రాకడలో ఎత్తబడిన వారు రెండవ మరణానికి వారి మీదే అధికారం లేదనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తుతో ఎత్తబడిన గుండెలు ఉండే వారి నూతన యెరూషలేము దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదుల గల పట్టణం కొరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు ఎదురు చూసామన్నమాట. కాబట్టి ఆ పునాదుల గల పట్టణంలో నూతన యెరూషలేములో యేసుక్రీస్తుతో ప్రియుల నిత్య ఆనందం, నిత్య సంతోషం, నిత్య సమాధానం, నిత్య ఆరాధన, నిత్యం క్రీస్తుతో బ్రదర్తే అనమాట. అల్లెలు యుగాలు బ్రదర్తే అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఈ గురి చాలా గొప్ప గురి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మిగిలినది కూడా గొప్పది, కానీ ఇది ఇంకా గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు రెండవ రాకడలో మనం అందరూ ఎత్తపడినట్టు ఏ సమయంలో దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం చేయనాక ప్రార్థన చేస్తాం. ఒక సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు మా యేసయ్యా, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో కాందులను విరజిమ్మదవా నా యేసయ్యా, సియోనులో స్థిరమైన పునాది నీవు, కడలేని కడకళ్ళు లేని కల్లోల స్థితి గదులు దరికే రాని, కడలేని కడకళ్ళు లేని కల్లోల స్థితి గదులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించదవా నా యేసయ్యా, సువర్ణ వీధులలో నడిపించదవా నా యేసయ్యా, సియోనులో స్థిరమైన పునాది నీవు, కలత్తులు లేని కన్నీరు లేని ఆగలి దప్పులు అసలే లేని, కలత్తులు లేని కన్నీరు లేని ఆగలి దప్పులు అసలే లేని, నిశాశ్వత జముకై సమగూర్చుచున్నావా నా యేసయ్యా, నిశాశ్వత జముకై సమగూర్చుచున్నావా నా యేసయ్యా, సియోనులో స్థిరమైన పునాది నీవు, సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే.
నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే సియోనులో స్థిరమైన పునాది నీవు. ప్రభు మీకు ఆరాధన తండ్రి, యేసయ్య మీకు వందనాలు తండ్రి. మా నిరీక్షణ యేసయ్య మీకు ఆరాధన తండ్రి. త్వరగా వస్తామని వాగ్దానం చేసిన తండ్రి మీ మాటని బట్టి దేవా మేము సుధీస్తున్నాం తండ్రి. ప్రభు మేము నమ్ముతున్నాం తండ్రి. దేవ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్న దేవా మీకు వందనాలు. మా పావాలందరూ క్షమించినట్టు వందనాలు. రక్తం ద్వారా కడిగి మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చిన మీ ప్రేమని బట్టి వందనాలు. పరిశుద్ధ ఆత్మ వలన తండ్రి మాలో వచ్చి మా ఆత్మ ప్రాణం శరీరం అంతా ప్రభు మీకు తగినట్టు మమ్మల్ని ప్రతి రోజు మీ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా తండ్రి మీ రక్తం ద్వారా పరిశుద్ధ రక్తం ద్వారా దేవ మమ్మల్ని శుద్ధి చేసినట్టు వందనాలు తండ్రి. దేవ నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన తండ్రి. దేవ మమ్మల్ని పరిశుద్ధ పరిశ్రమ తండ్రి. ఎస్ లోడ్ హోలీ స్పిరిట్ తండ్రి మా ఆత్మ ప్రాణ శరీరం విబలమైన చేతలో సజీవ యాగంగా సమర్పిస్తున్నాం తండ్రి. దేవ యేసయ్య పరిశుద్ధ పరిశ్రమ తండ్రి. మా ఆత్మ మీరు పరిశుద్ధ పరిచినటువంటి వందనాలు తండ్రి. మా ప్రాణం శరీరం మందు ఉంటే పూర్తిగా తండ్రి పరిశుద్ధపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ జీవంతో మహిమతో కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. జీవంతో అదేవిధంగా కుమ్మరిస్తామని చెప్పిన తండ్రి మీ జీవంతో ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. నూతన అభిషేకంతో ప్రతి ఒక్కరు ఇప్పుడే హోలీ స్పిరిట్ కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖరాబిన సిహాదా కోరబిన కుమ్మరించుకుందండి. యేసయ్య మీ అభిషేకంతో కుమ్మరించుకుందండి. పరిశుద్ధ ఆత్మతో నింపబడి తండ్రి సూపర్ న్యాచురల్ లాంగ్వేజ్ లో మాట్లాడే అభిషేకంతో కుమ్మరించుందండి. సేకర్ లాంగ్వేజ్ అన్ని భాషల్లో తండ్రి భాషల్లో మాట్లాడే కృపదేవ దేశమందండి. ఓహి బాకారాబాన సులో కోరివిడే హోలీ స్పిరిట్ కుమ్మరించుకుందండి. దేవ పరిశుద్ధాత్మతో దేవ ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. యేసు నామలో తండ్రి ప్రతి బ్లోక్ యేసు లేమైపోయిన దినేమో జీసస్ ప్రాణగాయాలు యేసును స్వస్థపరచబడిన దినేమో జీసస్ ఓహే డబా కరవిడే దవా ప్రాణం తండ్రి యేసులో స్వస్థపరచబడిన కానీ ప్రార్థనిస్తాం. అవిశ్వాసం అనుమానాలు భయం ఆందోళన యేసులో తీసివేస్తున్నందునేమో జీసస్ దేవ ప్రతి ఒక్క ఆత్మదేవ బలపరచుందండి. నా యందు విశ్వాసం నుంచి వారి కడుపులో నుండి జీవోదయ ప్రవేశిస్తున్న చెప్పిన తండ్రి వాగ్దానం ప్రకారం తండ్రి పరిశుద్ధాత్మ నదులు ప్రతి ఒక్క నుండి యేసులో ఇప్పుడే ప్రవేశించిన కానీ ప్రార్థనిస్తున్న హోలీ స్పిరిట్ ఆమె కుమ్మరించుమందండి. దేవా మీ సమాధానంతో కుమ్మరించుము, ఆనంద తైలతో కుమ్మరించుమందండి. మీ జీవంతో మహిమతో ఇప్పుడు కుమ్మరించుందండి. దేవా మీ పరిశుద్ధాది ప్రవేశన కానీ ప్రార్థన ఇస్తున్నాందండి. హీలింగ్ రోడ్ ఇప్పుడే ఏ సమయంలో ప్రవేశన కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహి బాకారాసే ఆమెన్. అందరి ప్రియుల ప్రార్థన ఇస్తే మాట్లాడదాం, స్వరమెత్తి మాట్లాడదాం. ఓహి బైనా సుగోలో కోరబిడే అల్కాబైనా సుగోలో కోరబిడే ఆమెన్ ఆమెన్ మాట్లాడండి. ఏసేతో మాట్లాడండి. దేవా మీ ఆత్మతో కుమ్మరించుమందండి. హోలీ స్పిరిట్ దేవ కుమ్మరించుము తండ్రి. మీ రక్తం ద్వారా కడుగుతున్నాందండి. శుద్ధి చేస్తున్న ప్రతి ఒక్కరు మమ్మల్ని కడుగుతున్నాందండి. మీ బలమైన ఆత్మతో దేవ ఇప్పుడే నింపమని ప్రార్థన ఇస్తున్నాందండి. మీ ప్రేమ సువార్త ప్రేమించి అభిషేకంతో కుమ్మరించుమందండి. అనేక ఆత్మలను సంపాదించి అభిషేకంతో కుమ్మరించుమందండి. ఓహే డబా కరబిన సులో కోరిబిడే సిగాడ కోరిబిడే కుమ్మరించుందండి. అభిషేకంతో ఇప్పుడు నింపమందండి. హీలింగ్ ప్రవేశించిన తండ్రి రోగాలు ఆమె యేసులో స్వస్థపరచబడిన తండ్రి. వ్యాధి బాధ పారిపోయిన ద నేమ్ ఆఫ్ జీసస్. ఓహే డబా కరబిన ఆమె తల నుండి అరకాలు అనే నార్మల్ ద నేమ్ ఆఫ్ జీసస్ పనిచేయక ప్రతి బలహీనత దూరమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఆంధ్ర నార్మల్ పనిచేయనాక యేసు నామములో తండ్రి. ఓహే రబాన స్వస్థ అభిషేక బిడలేసినాం తండ్రి. పురువా ప్రతి ఒక్కరిని మీరు తాకుతున్నటువంటి వందనాలు తండ్రి. స్వస్థపరచబోతండి పురువా స్వస్థపరిచి హోలీ స్పిరిట్ తాకుపోతండి. దవా స్పిరిట్ సోల్బడి దవా ఓహే రబాన మీ జీవంతో మహిమతో కుమ్మరించుందండి. జీవంతో మహిమతో కుమ్మరించుందండి. ఎస్ ఫాదర్ ఓకే బాకా రాబాయన ఆరాధన కుమ్మరించుందండి. భాషలో మాట్లాడే కృపతో నింపమందండి. పరిశుద్ధాత్మతో దేవా నింపమందండి. ప్రవచనం వరాలతో నింపమని ప్రార్థన పరిశుద్ధాత్మ వరాలతో ఇప్పుడే నింపమని ప్రార్థన ఇస్తున్నాందండి. యేసునామములో ప్రతి ఒక్కరు నూరందల పరిచయాన్ని ప్రార్థన ఇస్తున్నాందండి. ప్రతి ఒక్కరి ద్వారా యేసునామములో తండ్రి మీ సేవ విస్తర్మపడిన కానీ ప్రార్థన ఇస్తున్నాం. యేసునామములో దేవా మీ రాజ్యం విస్తర్మపడిన కానీ ప్రార్థన ఇస్తున్నాం. అభావాధికారులు పరిశుద్ధాత్మ ఇప్పుడే యేసులో లయమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఆమె దవ యేసునామములో తండ్రి. ఓకే బనాసిగా కోరిబిడే దవ అభిషేకంతో కుమ్మరించు తండ్రి. దవా సోతర మిక్కలి లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దవా నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆమె ఎస్ ఫాదర్ ఓకే బైనా కరబినా సులో కోరిబిడే హోలీ స్పిరిట్ దవా ఇన్నర్ వుండ్స్ యేసులో స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. మానసికమైన ఒత్తిడులు యేసులో పడి లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. టెన్షన్ బాధలు ద నేమ్ ఆఫ్ జీసస్ లయమైపోయినాక సాతాన అబద్ధాలు తొలిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ శాపాలు యేసు రక్తం యేసులో లయమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆశీర్వాద నదులు ద నేమ్ ఆఫ్ జీసస్
ప్రవచించిన కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ ఫిల్ లోడ్. అలాగే తండ్రి మేము ప్రార్థన ఇస్తున్నాం, మా రాష్ట్రం దేశం వరకు ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. గొప్ప ఉజ్జీవం దేవ మీ శిలువ రక్తం ద్వారా మా రాష్ట్రం దేశం ఇప్పుడే కడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు వేసి మీ రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ బలంగా మీరు పడేస్తున్నట్టు దేవ సుధీస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన దేవ మైతి అపోస్తలను, ప్రవక్తలను, సువార్తలను, కాపీలను దేవ స్తోత్రం తండ్రి. టీచర్స్ ను పరిశుద్ధాత్మ దేవ అభిషేకించి దేవ మీరు లేవనెత్తమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. విశ్వాసులు ప్రతి ఒక్కరిని దేవ మీ అభిషేకంతో కుమ్మరించమని యేసు మళ్ళీ తండ్రి మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహి బనాసిగా ఆరాధన ఖరాబిన సూర్యకోడిబినే ఆమె న్యాయందు విశ్వాసం వారి కడుపులో నుండి జీవదనదు ప్రవేశన చెప్పినట్టు ప్రతి ఒక్క విశ్వాసం రక్షణ పొందిన ప్రతి ఒక్కరుండి పరిశుద్ధాత్మందరూ ఇప్పుడే ప్రవేశన కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఆమె రాయబడినట్టు తండ్రి నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయని చెప్పినట్టు తండ్రి ప్రతి ఒక్క తండ్రి యేసు నామములో నిలబడుతున్న తండ్రి క్రీస్తు కొరకు నిలబడుతున్న ప్రతి ఒక్క తండ్రి రక్షణ పొంది తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ త్వరగా నామములో బాప్తిసం పొందిన అందరూ తండ్రి దేవ మిరకలు జరిగినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. హీలింగ్ పరిచర్య జరిగినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఆమె నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయని ప్రభు చెప్పిన మాట తండ్రి అది ప్రభు నెరవేర్చమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా మీరు నెరవేర్చినట్టు సుధీస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సురబినే ప్రతి ఒక్క విశ్వాస దేవా చేపట్టుకొని ప్రార్థన చేసినప్పుడు తండ్రి అద్భుతాలు మెరకలు ఆశ్చర్యకార్యాలు దినేమో జరిగినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా రాష్ట్రం దేశంలో ఉన్న అందరం తండ్రి క్రీస్తు ప్రేమ గ్రహించినట్టు తండ్రి కృపదేవ దేశమని మందరం యేసునామములో దేవా మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా కర దేవా మీ ప్రేమ చేత తండ్రి దేవా మేము పట్టబడినట్టు తండ్రి అలాగే ప్రతి ఒక్కరు తండ్రి పట్టబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎస్ ఫాదర్ హోలీ స్పిరిట్ ఓకే బాకారాధన కరబిన సూరు కొరబిడే హోలీ స్పిరిట్ ఫిల్ అవుట్ తండ్రి దేవా స్తోత్రం తండ్రి. దేవా మీ మహిమతో కుమ్మరించుమందండి, జీవంతో కుమ్మరించుమందండి. మాకు అనుగ్రహించిన గొప్ప నిరీక్షణ బట్టి సుధిస్తున్నాం తండ్రి. దేవా మేమందరి మీరు అక్కడ ఎత్తపడిన గుంపులు ఉండే కృప మేము మాత్రం కాదు తండ్రి, మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవా మీరు అక్కడ ఎత్తబడి పరలోకములు వెళ్ళే అనుభవం దేవా దయచేయమండి. ఎవరు పాదాలం కానీ నరకంలో కానీ అగ్ని గుండంలో దేవా సాతాన్ తో పాటు ఎవరు కూడా అగ్నిగుండంలో వెళ్ళవద్దని దేవా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా సహాయం చేయమవుతండి. యేసయ్య మీరు మాకు అనుగ్రహించిన నిత్య రక్షణ బట్టి సుధీస్తున్నాం తండ్రి. దేవ మిగిలిన వారికి అందరికీ ప్రభు త్వరగా పరిశుద్ధాత్మ దేవా యేసయ్య రక్షణ దయచేయమని మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రం. ప్రతి ఒక్క ఆత్మ యేసులో రక్షణ పొందనాకని యేసునామములో దేవా మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మేము సంఘంగా యేసునామములో ప్రార్థన చేస్తున్నాం. దేవా మా ప్రార్థన మీరు ఆలోచించి గొప్ప కార్యం తండ్రి మీరు చేస్తున్నట్టు మేము స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. మహిమ ఘనత మీకు అభిస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.